తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కోటయం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాలనలో మహిళల జీవితాలు చీకట్లోకి వెళ్లిపోయాయని, మళ్లీ మహిళల జీవితాల్లో వెలుగులు రావాలంటే జగన్ సీఎం చేసుకుంటేనే సాధ్యమని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. జగన్ పాలనలో మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలబడ్డామని, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా కీలకమైన పదవులు మహిళలకు ఇచ్చి గౌరవించామని చెప్పారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక మహిళల మాన ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని, 6 ఏళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల మహిళ వరకు ఉన్మాదులు, మద్యం మత్తులో అత్యాచారాలు చేసి చంపేస్తున్నారని మండిపడ్డారు. అయినా మంత్రులుగా ఉన్న సవిత, అనిత, సంజయరాణిలు ఏమాత్రం స్పందించకపోవడం రాష్ట్ర మహిళల దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కానీ కల్చరల్ మినిస్టర్ని చేసి నా మీద నమ్మకాన్ని ఉంచి ఈరోజు నేను ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం నా జీవితంలో ఆయన నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని కూడా మీ అందరి సందర్భంగా మీ అందరి ముందు చెప్తున్నా. ఎందుకంటే మీరు కూడా మా స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, పార్టీ కోసం, ప్రజల కోసం మనసు పెట్టి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా స్థానం జగనన్న కల్పిస్తారు. దానికి రెండవ నిదర్శనం నా పక్కనున్న వరద కళ్యాణి గారు. తను కూడా ఊరికే వచ్చేయలేదు, చాలా కష్టపడి 2009 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఆ తర్వాత నేను మహిళా అధ్యక్షురాలు అయ్యాక మా మహిళా కమిటీలో జనరల్ సెక్రటరీగా నమ్మకంతో 3 జిల్లాలు అప్పగించాను. వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం 3 జిల్లాల్లో నేను ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళింది. సో అప్పటి నుంచే ఆమె కష్టపడి పనిచేసే తీరు, పార్టీ కోసం ఆమె ధైర్యంగా నిలబడిన తీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో రిజర్వేషన్ ఉంటేనే మహిళలకు ఇవ్వటం కష్టం. మహిళా రిజర్వేషన్ లేని చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద పదవుల్ని మహిళల మీద నమ్మకంతో మనకి అందించిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సో మనం తెలుసుకోవాల్సింది, ప్రజల్ని తన సొంత మనుషులుగా ప్రేమించి కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి మహిళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ల పట్టాలు, ఇళ్ళు కట్టించడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే పదవులు కానీ ఆల్మోస్ట్ ఓటర్లు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మగవాళ్ళకి అవకాశాల్లో కూడా మనకి ఈక్వల్గా అందించిన ఘనత జగనన్నకే దక్కింది. మరి అలాంటి జగనన్నని ఈరోజు మనం కూడా కులం, మతం, ప్రాంతం ఏది కూడా తేడా లేకుండా ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా, ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఏం మంచి జరిగింది అనే దాని మీద బేరీజు వేసుకుంటే ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నపోతుని తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. 20 నెలల్లోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే, చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమి ఇచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. జడ్జంగి వద్ద వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడి 11 మంది ప్రయాణికులతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంచడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ నిరసిస్తూ ఖాళీ గ్యాస్ బండ్లతో పిఠాపురం కాలనీలో ఉన్న సిపిఎం కార్యాలయం నుండి మద్దిలపాలెం సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టింది. అనంతరం గంగారావు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్పై యుద్ధం చేయడంతో వంట గ్యాస్ ధర పెరిగాయన్నారు. మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ సర్కారు అత్యంత రాక్షసత్వంగా యుద్ధం పేరు చెప్పి వంట గ్యాస్ సిలిండర్ ధరని ఏకంగా 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్ ధరని 114 రూపాయలకి పెంచింది. ఈ దారుణమైనటువంటి పెంపుదలని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మోడీ ప్రభుత్వం తక్షణం పెంచినటువంటి గ్యాస్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం మన దేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత దుర్మార్గంగా ఇరాన్ మీద తీవ్రమైనటువంటి బాంబు దాడులకి ప్రయత్నం చేస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి యుద్ధ క్షిపణులు ప్రయోగించి వందలాది మంది ఇరానీ పౌరుల్ని నాశనం చేసింది. స్కూళ్ళ మీద బాంబుల్ని వేస్తూ ఉన్నది. అలాగే హాస్పిటల్స్ని ధ్వంసం చేస్తూ ఉన్నది. పౌరుల నివాసాల్ని విధ్వంసం చేస్తూ ఉన్నది. అయినా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నోరు మెత్తకపోవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తున్నది. దానివలన భారతదేశానికి ఇరాన్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్, హార్మోజ్ నది నుంచి వచ్చేటటువంటి ఆయిల్ కూడా పూర్తిగా నిలిచిపోయింది. దానివలన ఒక బ్యారెల్ ధర 70 రూపాయల నుంచి ఈరోజు $90, $70 నుంచి $90 పెరిగింది. త్వరలో $100 కూడా దాటిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడిపోతూ ఉన్నది. దీనివలన పెట్రోలు, డీజిల్ కూడా భారీగా పెరిగిపోతూ ఉన్నది. ఇది రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము ట్రంప్ ప్రభుత్వానికి అండగాగటం వల్ల ఈ దారుణమైనటువంటి పరిస్థితి భారతదేశానికి వచ్చింది. ఆఖరికి మనం ఇరాన్ నుంచి, అనేక దేశాల నుంచి ఐఎఫ్ఆర్కి విశాఖపట్నానికి గత నెలలో వాళ్ళని పిలిపించాం. యుద్ధ విన్యాసాలు, నౌకా విన్యాసాలు చేశాము. మన గౌరవాన్ని మన్నించి, మన పిలుపుని మన్నించి వాళ్ళందరూ కూడా యుద్ధ నౌకలతోటి విశాఖపట్నం వచ్చి 10 రోజుల పాటు నౌకా విన్యాసాలు చేశాయి. అందులో ఇరాన్ నౌక ఒకటి దాదాపు 100 మంది పైన సైనికులు వచ్చి ఇక్కడ విన్యాసాలు చేశారు. అటువంటి యుద్ధ నౌక శ్రీలంక దాటి వెళ్తున్నటువంటి సమయంలో దాన్ని అమెరికా యొక్క యుద్ధ నౌక దాన్ని పేల్చివేసి సముద్రంలోనే కూల్చివేసేసినటువంటి పరిస్థితి. 100 మంది సైనికుల్ని చంపేశారు అత్యంత దారుణంగా. వాళ్ళు ప్రశాంతంగా నిరాయుధులుగా ఉండి ఆ దేశానికి వెళ్తున్నటువంటి సందర్భంలో దొంగ దెబ్బతీసి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? మన అతిథిగా పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు మన వాళ్ళ మీద, మన అతిథుల మీద దాడి చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ సిగ్గు లేదా, నోరు లేదా? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ సుశ్రుత్ అరవింద్, ధర్మాధికారి, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి చిత్రప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తాడేపల్లి రిటర్నింగ్ వాళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. 294 కోట్లతో కృష్ణానదికి వరద రక్షణ గోడ నిర్మాణం, 50,000 మందికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం. పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచన. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనన్న మంత్రి డీబీవీ స్వామి. మహిళా సాధికారత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మద్దతులతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.